భారతదేశంలో ఆసక్తికరంగా 5 కీలక రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి. సో, మనం ముందుగా వెస్ట్ బెంగాల్ గురించి డిస్కస్ చేసుకుందాం. వెస్ట్ బెంగాల్‌లో 3 టర్మ్స్ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ రూల్ చేసింది. సో, ప్రజలు మాత్రం డెఫినెట్‌గా చేంజ్ కోరుకోవాలని చెప్పి కోరుకున్నారు. 3 టర్మ్స్ అంటే 15 ఏండ్లు వాళ్ళు అంటే అంత మంచిగా చేసింది. కానీ ఇక చాలు మీరు చేసింది. మేము ఎంజాయ్ చేసినాం చాలు. వి వాంట్ సమ్ చేంజ్. ఎందుకంటే ఆ 15 ఏళ్లలో నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చేసింది. సో, దాంతోటి వారి జడ్జిమెంట్ వేరే రకంగా ఇచ్చారు. ఇక 15 ఏళ్ళు పరిపాలించారు కదా చాలు, వి వాంట్ సమ్ చేంజ్ అని చెప్పి క్యాండిడేట్ చేంజే కాకుండా పార్టీ చేంజ్ అన్నట్టనమాట. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీకి గెలిపిస్తున్నారు. సో, చీఫ్ మినిస్టరు బీజేపీ పార్టీ క్యాండిడేట్ నిల్చోబోతున్నాడు. సో, ఎందుకు యాంటీగా వచ్చింది, ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చింది మమతా బెనర్జీ కంటే, తను ఏంటంటే ప్రభుత్వ టీచర్ల నియామకంలో చాలా అక్రమాలు జరిగినాయంట. సో, దాంతో ఏంటంటే హానెస్ట్‌గా చదివి పాస్ అయిన వాళ్ళు అక్రమాలు జరిగేసరికి వాళ్ళకి రాలేదు, ఎంత కష్టపడ్డా కానీ రాలేదు, ఇలా అక్రమాలు జరిగినాయి, మోసం జరిగింది, ఈ ప్రభుత్వం మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఒకటి. తర్వాత ఒక రేప్ కేసు విషయంలో కూడా తనకు విక్టిమ్‌కి అన్యాయం జరిగిందని చెప్పేసి చాలా రకాలుగా మొత్తం యాజిటేషన్ జరిగింది మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ మొత్తానికి. ఇంకొకటి ఏంటంటే మైనారిటీలను బుజ్జగించడానికి ట్రై చేసేసరికి మొత్తానికి హిందూ ఓట్లన్నీ చీలిపోయినాయి అనమాట. సో, ఈ రకంగా అనమాట. సో, ఇది సీక్రెట్. సో నెక్స్ట్ రాష్ట్రాన్ని వీడియో మీరు చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. రైట్, టేక్ కేర్, బాయ్.